హల్లెలూయా. దైవికమైనటువంటి నడిపింపు చేత ఆయన నిన్ను ప్రోత్సహిస్తాడు. దేవుడు నిన్ను కట్టడము ప్రారంభించినప్పుడు ఆయన నిన్ను నడిపిస్తాడు, దైవికముగా బలపరుస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు నిన్ను కడతాడు. దేవులో విశ్వాసంలో నిన్ను కడతాడు, విశ్వాసంలో నిన్ను నడిపిస్తాడు, విశ్వాసంలో దేవుడు నిన్ను ముందుకు కొనసాగనింపజేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎలాగను కడతాడు అంటే, మొదటిది బలము చొప్పున, సామర్థ్యము చొప్పున నేను విశ్వాసంలో ఆయన కడతాడు. చెప్పాలి, దేంతో కడతాడు ఆయన? ఆయన బలము చేత, ఆయన సామర్థ్యత చేత, విశ్వాసములో దేవుడు నిన్ను కట్టును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. గమనించండి, ఈ యొక్క బెనియా జీవితం నుండి విశ్వాసులుగా మనం ఏమి నేర్చుకోవాలి? దేవుని బిడ్డలుగా మనం ఏం నేర్చుకోవాలి అంటే, ప్రతి సమయంలో దేవుని నమ్మటం మనము నేర్చుకోవాలి. ప్రతి సమయంలో దేవుని విశ్వసించడం నేర్చుకోవాలి. జీవితంలో ఎవరో మనుష్యుని ఆశ్రయించి వాడిని నమ్మటం కాదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడన్న సత్యాన్ని నువ్వు గుర్తెరగాల. ముందు నువ్వు ఆరాధించే దేవుడు ప్రభావం కలిగిన వాడు, నీవు ఆరాధించే దేవుడు జీవము కలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనలో శక్తి లేదంటారా? ఉందంటారా? ఆయనలో శక్తి ఉంది. ఆయన ప్రభావవంతుడు, ఆయన అద్భుతములు చేయగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ నీవే గ్రహించట్లేదు దేవుని యొక్క ప్రభావం ఏంటో. నీవే దేవుని పూర్తిగా విశ్వసించట్లేదు. నువ్వు నిజముగా దేవుని మీద ఆధారపడటానికి ఇష్టపడితే, అయ్యా నా సర్వం నీవే అని నువ్వు నీ సమస్తాన్ని దేవునికి ఇస్తావు. యెహోషాపాతు రాజు దేవుని యొద్దకు వెళ్ళి ఉపవాసించాడు. అయ్యా, ఈ ఎరుకోను నా సొంతగా నేను జయించలేను. నా దగ్గర మనుషులు ఉన్నారు, సామర్థ్యం కలిగిన వారు ఉన్నారు, కానీ నా సొంతగా నేనేమి చేయలేనయ్యా. నేనేం చేయాలో నాకు నువ్వు తెలిసే. నేను ఎలా ముందుకు వెళ్ళాలో ప్రభువా నాకు నువ్వు నేర్పించు. నీ యొక్క ఆలోచనకు అనుగుణంగా నేను నడుస్తా. నువ్వు నాకు ఎలా బోధిస్తావు, నాతో ఏమి మాట్లాడతావు, అది నాకు తెలియచేస్తే దాని ప్రకారంగా నేను నడుస్తా. ప్రైజ్ ది లార్డ్.